నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మహిళల్లో చూసే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సింహ గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో డాక్టర్ గారు, బేసిక్గా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఈ మధ్యగా ఎక్కువ వింటున్న పదం సర్వైకల్ క్యాన్సర్. సో ముందుగా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది డాక్టర్ గారు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఈరోజు ఫస్ట్ మనం ఉమెన్ క్యాన్సర్స్ అని అనుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్, అలాగే వాళ్ళకున్న ఓవేరియన్ క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్స్ అంటాము, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఈ 4 క్యాన్సర్స్ మనకి ఉమెన్లో అంటే ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాం. దాంట్లో ఇప్పుడు మోస్ట్ కామన్ చూస్తుంది మనకి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో దీని బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము అందరికీ తెలుసు. సో రొమ్ము క్యాన్సర్. సో ఈ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఏజ్. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ అంటే మనకి 40+ ఉమెన్ అంటాం అనమాట. సో 40+ ఉమెన్లో మనకి ఏజ్ పెరిగే కొద్దీ 40, 50, 60, 70 ఇలా ఏజ్ పెరిగే కొద్దీ జీన్ మ్యుటేషన్ రేట్స్ అనేవి ఎక్కువ పెరగడం వల్ల సో మనకి ఇలాంటి ఏజ్ పెరిగిన మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. అలాగే ఇంకేంటంటే నంబర్ ఆఫ్ మెన్సురేటింగ్ ఇయర్స్ అని అంటాం. అంటే మనకి ఇప్పుడు నెలసరి స్టార్ట్ అవుతుంది కదమ్మా ఆడవాళ్ళకు. సో ఈ నెలసరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మామూలుగా 14, 15, 13 నుంచి 16 ఏళ్ళ లోపల స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 12 ఇయర్స్ లోనే స్టార్ట్ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి మెనోపాజ్ అంటాం. మామూలుగా మెనోపాజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి 45 ఇయర్స్కి ఎండ్ అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళు కొంతమంది 55 ఇయర్స్ వరకు కూడా యాక్టివ్గా మెన్సురేటింగ్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అనమాట, నంబర్ ఆఫ్ మెన్సురేటింగ్ ఇయర్స్ ఇన్ ఏ ఉమెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మెన్సురేషన్ నెలసరిసి ప్రతి తరచుగా వస్తూ ఉంటాయో వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిందో దాని మీద బ్రెస్ట్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ బ్రెస్ట్లో ఉన్న కణాల మీద ఎక్కువ విభజన చెందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మెన్సురేషన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మెన్సురేషన్ ఇలాంటి ఉండే పెరిగే కొద్దీ అంటే సో బిఫోర్ మెనార్కి అంటే 12 ఇయర్స్కి రావడం, సో లేట్గా మెనోపాజ్ అటైన్ చేసే ఇండివిజువల్స్లో మన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మనకి యాక్చువల్గా ఈ మెన్స్ట్రేషన్ అనేది స్టాప్ అవుతుంది కదా. సో అది న్యాచురల్ మెథడ్ ఆఫ్ ఇది కదా మెన్స్ట్రస్ని స్టాప్ చేసేది. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేస్తామో, యాక్చువల్గా మనకు 25 to 35 ఇయర్స్ ఏజ్లో యాక్చువల్గా ఉమెన్ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీస్ కన్సీవ్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు లేట్గా కన్సీవ్ అయ్యారో అసలు ప్రెగ్నెన్సీ అవ్వలేదంటే నల్లి ప్యారస్ ఉమెన్ అంటాము. సో లేట్గా అయింది అనుకోండి, 35 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళలో కూడా నేను చెప్పాను కదా ఈ మెన్సురేషన్ అనేది నంబర్ ఆఫ్ మెన్సురేషన్ మంత్స్, ఇయర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఒక ప్రెగ్నెన్సీ ఉందంటే ఎంతవరకు సస్టేషన్ ఉంటుంది మనకి, దాని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది. సో మోస్ట్లీ ఒక 1 to 1.5 ఇయర్ మనకి సైకిల్సే ఉండవు కదా. సో అలాగా సో ఎప్పుడైతే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వము, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది ఉండదో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డిలే చేస్తామో ఇవన్నిటి కూడా మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మెన్స్ట్రేషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ యొక్క ప్రభావం బాడీలో ఎక్కువ ఉండడం వల్ల మనకి రొమ్ము క్యాన్సర్ గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి దాన్ని ఎలా గుర్తించగలం డాక్టర్ గారు, ఆ సమస్యతో బాధపడుతున్నారు అని? సో దీన్ని ఎలా గుర్తించడం అంటే మెయిన్గా రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళు గడ్డలు. సో గడ్డలు ఏంటంటే ఎక్కడైనా కానీ క్యాన్సర్ ఉండేవండి గడ్డల్లాగా ప్రజెంట్ అవుతుంది. సో ఇలా రొమ్ము క్యాన్సర్ గడ్డ ఎలా వస్తుంది అంటే మెయిన్గా మనకి గడ్డలాగా ఫామ్ అవ్వడము, లేకోకుంటే ఇప్పుడు రొమ్ము పైన బాగానే స్కిన్ ఉంటుంది కదమ్మా, ఆ స్కిన్లో చేంజెస్ రావడము. అంటే కంపేర్ టు నార్మల్ బ్రెస్ట్తో చూసుకుంటే అక్కడ కొంచెం రెడ్గా అవ్వడము, లేకుంటే మనకు ఆరెంజ్ కమలా పండు ఉంటుంది కదా, ఆరెంజ్ బత్తాయి పండు అంటే దాని స్కిన్ ఎలా అయితే బొక్కలు ఉంటుందో అలాగా స్కిన్ మొత్తం అలా మారిపోవడము, ఏదైతే ముచిక భాగం నుంచి ఏదైతే మనకి పాలు వస్తాయో అక్కడ నుంచి బ్లడ్ రావడం. దాని తర్వాత ఈ బ్రెస్ట్ పోల్చుకుంటే ఇది కొంచెం పైకి ఉండడము, లేకుంటే లోపలికి ముడుచుకొని ఉండడము, అర్థమైందా? సో స్కిన్ అల్సర్స్ లాగా ఫామ్ అవ్వడం స్కిన్ మీద.
లేకోకుంటే చంక భాగంలో పిల్ల గడ్డలు రావడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు క్యాన్సర్ ఎప్పుడైనా 1, 2, 3, 4 స్టేజెస్లో ఉంటుంది. సో థర్డ్ స్టేజ్ వరకు మనం ఇవన్నీ చూస్తాం. ఈ అల్సర్స్ ఫామ్ అవ్వడము కానీ, ఈ బ్రెస్ట్ లంప్ అవ్వడం కానీ, స్కిన్ చేంజెస్ కానీ, లేకోకుంటే ఆ బ్రెస్ట్తో పోల్చుకుంటే ఈ బ్రెస్ట్ పైకి కానీ ఉండడము, కాంట్రాక్టెడ్గా ఉండడము, నిప్పుల నుంచి బ్లడ్ రావడం, ఇవన్నీ చూస్తాం. ఫోర్త్ స్టేజ్లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే వయా బ్లడ్ వెజల్స్ ద్వారా సో డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. లేకుంటే బ్రెయిన్స్కి వెళ్ళిపోవడం, లేకుంటే బోన్స్కి వెళ్ళిపోవడం, లివర్కి వెళ్ళిపోవడం, లంగ్స్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు లంగ్స్లోకి వెళ్ళిపోయిందంటే ఆయాసం, దగ్గు రావడం. సో బ్రెయిన్కి వెళ్ళిపోయిందంటే ఫిట్స్ రావడం. బోన్స్కి వెళ్ళిపోయిందంటే బోన్ పెయిన్స్ రావడం. సో ఈ లివర్కి వెళ్ళిపోయిందంటే జాండీస్ లాగా బయటపడడం, పచ్చకామర్లు లాగా. సో ఇలాగ స్టేజ్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎర్లీ టు అడ్వాన్స్డ్ స్టేజెస్లో మనకి లంపు, ఇలాంటి మెయిన్ అయితే లంప్ అనే చెప్తాము, గడ్డలాగా ప్రెజెంట్ అవ్వడం. ఇంకా లేట్ స్టేజెస్లో వచ్చేసరికి ఈ డిస్టెంట్ ఆర్గాన్స్ స్ప్రెడ్ వల్ల వాటికి రిలేటెడ్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వడం, వీటి వల్ల మనం రొమ్ము క్యాన్సర్ గడ్డల్ని కనుక్కోవచ్చు అనమాట. రైట్ డాక్టర్ గారు, మరి దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్సా విధాలు అంటే ఏ క్యాన్సర్ అయినా అమ్మ మనకి ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఒక రొమ్ము క్యాన్సర్ గడ్డతో ఒక పేషెంట్ వచ్చాడు అనుకుంటే ఫస్ట్ అది రొమ్ము క్యాన్సర్ గడ్డ, ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అని కనుక్కోవడానికి కొన్ని టెస్టులు చేస్తామన్నమాట. దానిలోనే బయాప్సీ టెస్ట్ అని అంటాం. అర్థమవుతుందా? సో అది నీడిల్ టెస్టింగ్, సూది పరీక్ష అనమాట. ఆ సూది పరీక్ష ద్వారా మనం ఒక చిన్న ముక్కను తీసి టెస్ట్కి పంపిస్తామన్నమాట. సో ఆ టెస్ట్లో మనకి క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది డాక్టర్ గారు చెప్తారు. అక్కడ పెథాలజిస్ట్ డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారనమాట. అప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు. నిర్ధారణ అయిన తర్వాత మనకి ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే అది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అనేది తెలుసుకోవాలి, స్టేజ్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలి. దానికి మనకు చేసే పరీక్ష ఏంటి అంటే స్కానింగ్. ఏం స్కాన్లు చేస్తాము అంటే లోకల్గా బ్రెస్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మ్యామోగ్రఫీ స్కాన్, దాంతోపాటు మనకి ఇంకా బయట నేను చెప్పాను కదా పైన బ్రెయిన్ కానీ బోన్స్ కానీ ఇలా స్ప్రెడ్ అయిపోతుంటుంది అని, ఇలా డిస్టెంట్ ఆర్గాన్ స్ప్రెడ్ ఉందా లేదా కనుక్కోవడానికి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేస్తుంటాం. సో ఈ స్కాన్స్ వల్ల మనకి ఏంటంటే మెయిన్గా ఈ సిటీ స్కాన్ పెట్ స్కాన్ వల్ల ఎంతవరకు ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్, ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ టెస్ట్ చేసేది ఏంటి, ఆ బ్రెస్ట్ ఎక్స్రే చేసేస్తాము. చేసిన తర్వాత ఒక ముక్క పరీక్ష బయాప్సీ టెస్ట్కి పంపిస్తాము. టెస్ట్కి పంపించిన తర్వాత మనం ఏంటి పెట్ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేసి స్టేజ్ కనుక్కుంటాం. ఇవి రెండు అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయింది, అది ఏ స్టేజ్లో ఉందని తెలిసింది. తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుంది, ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో మనకు వచ్చేసరికి సర్జరీ అనేది ఉంటుంది. దాని తర్వాత కీమోథెరపీ అనేది ఉంటుంది. సో బ్రెస్ట్ రకాల టైప్ని బట్టి మనకి హార్మోనల్ థెరపీ కానీ, యాంటీ హార్ట్ టార్గెటెడ్ థెరపీస్ కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అని ఉంది. ఒకటి ఫస్ట్ ఇప్పుడు 3వ స్టేజ్లో తీసుకున్నాం అనుకోండమ్మా, గడ్డ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని గడ్డ కరిగించడానికి ఫస్ట్ కీమోథెరపీ పెడతాం. అదే 1-2 స్టేజ్ల్లో అనుకోండి డైరెక్ట్గా ఆపరేషన్ చేసి తర్వాత కీమోథెరపీ పెడతాం. 4వ స్టేజ్లో వచ్చేసరికి ఆల్రెడీ అంత స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళలో మోస్ట్లీ మనము సర్జరీ అనేది చెయ్యము. సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా కీమోథెరపీ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇవి మన ఈ 3 పద్ధతుల ద్వారానే మనము క్యాన్సర్ అన్ని స్టేజెస్లో ఫస్ట్ నుంచి 4th స్టేజ్ వరకు అన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, మరి అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్తో ఎవరైతే మహిళలు బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా బ్రెస్ట్ తొలగించాల్సిందేనా? ఒకవేళ తొలగించాల్సి వస్తే ఏ స్టేజ్లో తొలగిస్తారు? సో నేను చెప్పాను కదా ఇప్పుడే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు సర్జరీ కంపల్సరీ చేస్తామని. సర్జరీలో 2 రకాల సర్జరీస్ ఉంటాయమ్మా వీళ్ళకు. ఎలా అంటే ఒకటి ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డను తీసేయడం, రిమైనింగ్ రొమ్ము అంతా అట్లే ఉంటుంది. దాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని అంటాం. ఎందుకంటే మెయిన్గా కాస్మెటిక్, లేడీస్కి అది ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి మనకి జస్ట్ ఎర్లీ స్టేజెస్లో ఉంది అనుకోండి, స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంది అనుకోండి, ఓన్లీ ఆ గడ్డను మాత్రం తొలగించేస్తాం అంతే. ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా, కొన్ని ఇంప్లాంట్స్ ద్వారా, కొన్ని టిష్యూ ఫ్లాప్స్ ద్వారా కవర్ చేసుకొని నార్మల్ బ్రెస్ట్ లాగా అలాగే ఉండేటట్టు చేస్తాం. దాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని అంటాం. సో అది ఫస్ట్ 2, సెకండ్ స్టేజెస్లో చేస్తాం. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం ఆల్రెడీ స్కిన్ అంతా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇలాంటి వాళ్ళని లోకలీ అడ్వాన్స్డ్ కేస్ అని అంటాము. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఎంటైర్ రొమ్ము తొలగించాల్సి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు అయితే కొత్త పద్ధతుల ద్వారా ఏంటంటే ఈ కీమోథెరపీ సర్జరీ ముందే ఇవ్వడం ద్వారా ఆ గడ్డ బాగా కరిగిపోయింది అనుకోండి అమ్మా, బాగా పెద్దగా సైజు ఉన్న గడ్డ కరిగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా వీళ్ళకు ఈ టైప్ ఆఫ్ గడ్డను ఒక్కటే తొలగించే అవకాశం కూడా ఈ 3వ స్టేజ్లో వాళ్ళు కూడా ఉంటుంది అనమాట.
సో అది డిపెండ్స్ అపాన్ ద సర్జన్ చాయిస్ అనమాట. దాంతోపాటు ఆ రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకి 3వ స్టేజ్లో కీమోథెరపీ తర్వాత మంచిగా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఈ సేమ్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అనేది ఇక్కడ కూడా అప్లై చేస్తాం. లేదు అంటే రొమ్ము అంతా తీసేయాల్సి వస్తుంది. 4వ స్టేజ్లో నేను చెప్పినట్టు క్యాన్సర్ సర్జరీ అనే రోలే ఉండదు. సో వాళ్ళకి ఏమైనా బాగా పుండైపోయి బ్లీడ్ అయిపోతున్నా, బాగా పుల్లిపోయి ఏమంటారు పురుగులు పట్టింది అలాంటి స్టేజెస్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్యాలియేటివ్గా మాస్టెక్టమీ అంటే అది ఇన్ఫెక్ట్ అయిపోతుంటుంది, ప్రాబ్లం అవుతుంది కాబట్టి అప్పుడు తీస్తాం. అంత తప్పితే 4వ స్టేజ్లో రొమ్ము తీసేయడం అంటూ అసలు ఏమి ఉండదు. ఓన్లీ కీమోథెరపీ అనేది ఉంటుంది. ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో మనము బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాం, అంటే లంపెక్టమీ గడ్డ ఒక్కటే తీసేస్తాము. 3వ స్టేజ్లో కీమోథెరపీ రెస్పాన్స్ని బట్టి అయితే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, లేకోకుంటే రొమ్మును తీసేయడం. ఒకవేళ రొమ్మును తీసేసిన తర్వాత కూడా మీరు అడిగారు వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఏమైనా ఆర్టిఫిషియల్గా పెట్టుకోవచ్చా అని. సో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి మనకి. సో వాళ్ళ ఓన్ టిష్యూ ద్వారానే తీసుకొని వేరే దగ్గర ఫ్లాప్స్ అని అంటాం, మనం కండ అని అంటాం. సో లాటిస్మస్ డార్సీ కానీ సుపీరియర్ రెక్టల్ ఆర్టరీ ఫ్లాప్స్ కానీ ఇలాంటి కండలు అక్కడ తీసుకొని ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ అంతా కవర్ చేసి మనం నీట్గా మామూలు బ్రెస్ట్ ఎలా ఉందో అలాగా చేసే అవకాశం ఉందంటాం అనమాట. దీన్ని ఆంకోప్లాస్టీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అని అంటాం. సో అలా మాస్టెక్టమీ చేసిన వాళ్ళు, రొమ్ము మొత్తం తీసేసిన వాళ్ళకి కూడా అలా ఇంప్లాంట్స్ అనేవి పెడతాం అనమాట ఆర్టిఫిషియల్గా. అలాంటి సర్జరీస్ కూడా ఇప్పుడు వచ్చాయి. సో కాస్మెటిక్గా గుడ్ రిజల్ట్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి క్యాన్సర్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, మరి ఇది ఆడవాళ్ళల్లోనే చూడవచ్చా లేకపోతే మగవాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుందా? క్యాన్సర్ బ్రెస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95 to 99% అంటే 95 నుంచి 99% మనం లేడీస్లోనే చూస్తాం. బట్ 1 to 5% ఈవెన్ జెంట్స్లో కూడా చూస్తాం అనమాట. మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు కారణాలు ఏంటి డాక్టర్ అని చెప్పినప్పుడు మీరు ఇవన్నీ చెప్పాను కదా నేను, ఓబిసిటీ ఇలాంటివన్నీ. దాంతో కాకోకుండా కొంచెం వాళ్ళ అమ్మ నాన్నకు కానీ వాళ్ళ అక్క చెల్లెలకు ఉన్నప్పుడు వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో అలాంటిది ఈ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. సో వంశపారంపరంగా వాళ్ళకి ఆ జీన్స్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకే ఈ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ మేల్స్లో అనేది రేరు, కానీ మేల్స్లో అసలు ఉండదు అనేది ఏం లేదు. ఆ మేల్స్లో ఒకవేళ వస్తే గిన వాళ్ళకి ఏమన్నా జెర్మ్ లైన్ ప్రాబ్లమ్స్, జీన్ చేంజెస్ ఏమైనా ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కనుక్కోవడం వల్ల మనకి అది హెల్ప్ అవుతుంది. ట్రీట్మెంట్ మాత్రం సేమ్గానే ఉంటుందమ్మా. సో ఏవైతే సర్జరీ చెప్పామో కీమోథెరపీ ఇలాంటివన్నీ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, మరి బయాప్సీ చేస్తూ ఉంటారు కదా, అసలు బయాప్సీ అంటే ఏంటి? సో ఇప్పుడు ట్రీట్మెంట్ ముందు చెప్పే ముందు నేను ఎలాబొరేట్ చేశాను ఆల్రెడీ. ఇది మీకు బయాప్సీ అంటే ఏంటి అంటే సూది పరీక్ష. సో ఇప్పుడు మీరు చెప్పారు ఇది బ్రెస్ట్ గడ్డ, అది మామూలుగా మనకి ఇంట్లో లేడీస్ చెప్తూ ఉంటారు పాలిచ్చే వాళ్ళకి కొంచెం పాలగడ్డ కడుతుంటాయి అని అంటుంటారు. లేకుంటే కొవ్వు లాంటి ఫామ్ అయిపోయి అవి ఉంటాయి అంటారు, లైపోమాస్ అని అంటాం. లేకోకుంటే ఫైబ్రో అడినోమాస్. ఇవన్నీ ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ కొంచెం డిలే అయినా ఆల్టర్ అయినా కూడా కొంచెం గడ్డల్లాగా, సో మెన్స్ట్రల్ టైంలో కూడా కొంచెం గడ్డలు అనిపించడం లేడీస్కి, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి గడ్డల్ని మళ్ళీ ఈ క్యాన్సర్ గడ్డల్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు డాక్టర్ గారు అంటే, సో సింపుల్ సూది పరీక్ష చేస్తామన్నమాట. సో ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డని మనము మ్యామోగ్రఫీ చేసిన తర్వాత, అంటే ఎక్స్రే బ్రెస్ట్ చేసిన తర్వాత మనం ఒక సూది పరీక్ష ద్వారా ఒక పించ్ ఆఫ్ టిష్యూని తీసేస్తాం అనమాట. తీసి మైక్రోస్కోప్లో చూస్తాం. దాన్ని ఆ నీడిల్ టెస్ట్నే బయాప్సీ అని అంటామమ్మ. ఇది ఏ క్యాన్సర్కైనా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. క్యాన్సర్ అని లేబుల్ చేశారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా బయాప్సీ టెస్ట్లో హిస్టోపెథాలజీలో క్యాన్సర్ అని ఐడెంటిఫై అయిన తర్వాతనే దాన్ని క్యాన్సర్ అని అంటాం. రైట్ డాక్టర్ గారు, మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది మొదటి స్థానంలో ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మొదటి స్థానం అంటే సో ఇప్పుడు ఏంటంటే మన వెస్టర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్. సో లేడీస్ అంతా ఇప్పుడు ఎలా అయిపోయారు మీకు చెప్పాను, ప్రెగ్నెన్సీ వద్దు, బ్రెస్ట్ ఫీడింగ్ వద్దు, ఇంకేంటి స్మోక్ చేయడం, ఆల్కహాల్, ఒబిసిటీ, బాగా తినడం, కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇలాంటి వల్ల, ఈ ఒబిసిటీ వల్ల, ఈ ఆల్కహాల్, ఈ స్మోకింగ్, నాట్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ, డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీస్, నాట్ గోయింగ్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్, సో ఇలాంటివన్నీ ఏజ్ అనేది ఇంకా మామూలుగానే పెరుగుతూనే ఉంటుంది. ఈ ఇండస్ట్రీ ఇవన్నీ ఉండడం, వెస్టర్నైజేషన్ ఉండడం వల్ల, ఈ వెస్టర్న్ హ్యాబిట్స్ మనం ఫాలో అవ్వడం వల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎవరు ఎక్సర్సైజ్ చేయలేదు, ఇలాంటి వాకింగ్ కానీ ఇలాంటివి ఏమీ చేయరు, ఓవర్ వెయిట్ అయిపోతుంటారు. ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు 40+ మహిళల్లో తీసుకుంటే
చూసుకుంటే మనము ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళకి ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఐడెంటిఫై అవుతుంది. సో దీన్ని బట్టి మీరు చెప్పచ్చు, సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ టోటల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే రొమ్ము క్యాన్సరే. సో ఈ రొమ్ము క్యాన్సర్ కూడా లేడీస్లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఈ వెస్టర్నైజేషన్ వల్ల, ఈ వెస్టర్న్ డైట్ వల్ల, సైకిల్ సరిగ్గా లేకోకుండా ఉండడం వల్ల, ఇలాంటి ప్రెగ్నెన్సీస్ కరెక్ట్ టైంలో లేకోకుండా ఉండడం వల్ల, ప్రెగ్నెన్సీస్ కాకపోకుండా ఉండడం వల్ల, ఇన్ఫర్టిలిటీ వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకి. రైట్. సో కమింగ్ టు ది సర్వైకల్ క్యాన్సర్ టాపిక్ డాక్టర్ గారు, అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ హియర్ ఏంటంటే చాలా మందికి సర్విక్స్ అంటే ఏంటో తెలీదు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, సో మనకి ఏదైతే గర్భాశయం అని అంటాం కదమ్మా, ఊంబ్ అని అంటాం, తల్లి యొక్క గర్భం అంటాం. సో గర్భం యొక్క పైన భాగాన్ని యుట్రైన్ బాడీ అని అంటాం, అర్థమైందా? గర్భాశయం ఒక కింద భాగాన్ని మనం సర్విక్స్ అంటాం. అది మనకి కింద యోని భాగంలోకి తెరుచుకొని ఉంటుంది అనమాట. దాని ద్వారానే ఆ పైన ఏదైతే బేబీ ఫామ్ ఉందో అది సర్విక్స్ ద్వారా బయటికి యోని భాగం ద్వారా బయటకు వస్తుంది. సో ఇప్పుడు దీనికి ముఖద్వారం ఏది మనకి యుట్రస్కి కింద భాగం, సో దాన్ని సర్విక్స్ అంటాం. సో దానికే యుట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ అంటాం. తెలుగులో చెప్పాలి అంటే గర్భాశయ ముఖద్వారం, అంటే గర్భాశయానికి ద్వారం ఏదైతే ఉందో దాన్ని సర్విక్స్ అంటాం. సో ఎప్పుడైతే అక్కడ క్యాన్సర్ వచ్చిందో దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. సో ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే, సో మెయిన్గా మీకు ఇంతకుముందు చెప్పాను, ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మనకి బాడీలో జీన్ చేంజెస్ జరగడం వల్ల క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంటుంది. క్యాన్సర్ ఈజ్ ఏ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అని ప్రీవియస్గా ఒక 10-15 ఇయర్స్ నుంచి వింటూనే ఉంటాం. సో అలాగా ఏజ్ పెరిగింది అంటే 50-60 ఇయర్స్ ఫిమేల్స్లో ఇది ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ చూస్తాం. అలాగే ఇంకేంటంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే సో ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి అమ్మా, త్రూ హెచ్ఐవి హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ద్వారా లాగా ఇది కూడా సుఖ వ్యాధి అనమాట. సో ఇది ఈ ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీ ద్వారా ఈ వైరస్ అనేది ఈ సర్విక్స్ భాగంలోకి ఎంటర్ అయిపోయి అక్కడ చేంజెస్ జరగడం వల్ల క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని మళ్ళీ ఎలా గుర్తిస్తారు డాక్టర్ గారు, లక్షణాలు ఎలా ఉంటాయి అది వచ్చినప్పుడు? అది లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాను 50+ ఉమెన్ అని చెప్తున్నాను, వాళ్ళకి ఆల్రెడీ మెన్సెస్ స్టాప్ అయి ఉంటుంది. వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఆల్రెడీ తరచుగా మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం, ఇర్రెగ్యులర్గా వెజానా నుంచి బ్లీడింగ్ అయిపోవడం, లేకోకుంటే వాళ్ళు ఏమైనా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొన్నప్పుడు ఇంటర్ కోర్స్ అయిన వెంటనే డ్యూరింగ్ దట్ టైమ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకు. దాని తర్వాత ఇంకా అది స్టేజెస్, నేను చెప్పాను కదా ఏ క్యాన్సర్ అయినా స్టేజెస్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయని. ఫస్ట్ 2-3 స్టేజెస్లో ఇవన్నీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కానీ, పర్వైజల్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ పర్వైజైనా కానీ, లేకోకుంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో యూరెత్రా అక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళిపోవడము, లేకోకుంటే పొత్తి కడుపులో నొప్పి రావడము, బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ రావడం, కాళ్ళు వాయడం. అదే లేట్ స్టేజెస్కి వెళ్ళిపోయేసరికి ఏమైపోతుందంటే మనకి అక్కడ నుంచి పక్కన ఆర్గాన్స్కి అన్ని స్ప్రెడ్, లివర్కి ఇలాంటి స్ప్రెడ్ అవ్వడం, మళ్ళీ జాండీస్ రావడం, పొట్ట ఉబ్బిపోవడం, లేకుంటే లంగ్స్కి స్ప్రెడ్ అయితే ఆయాసం రావడం, లేకుంటే గొంతు కింద గడ్డలు రావడం, ఇలాంటివన్నీ లేట్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్ అయితే పర్వేజనల్ బ్లీడింగ్, అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఇర్రెగ్యులర్గా బ్లీడ్ అవ్వడము, అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వడము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరగడం, ఎక్కువసార్లు యూరిన్ పోవడం, ఇన్ఫెక్షన్స్ రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఇలాంటివన్నీ కారణాలుగా చెప్పచ్చు. సో మరి సర్వైకల్ క్యాన్సర్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా డాక్టర్ గారు? సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో టైప్స్ అంటే 2 టైప్స్ అమ్మా, కానీ టైప్స్ వల్ల మనకి పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమి ఎక్కడ ఉండదు. సో ఒకటైతే స్క్వామస్ సెల్ కార్సినోమా అని అంటాము, ఇంకోటి అడినో కార్సినోమా అని అంటాం అనమాట. సో ఈ 2 క్యాన్సర్స్ ఒకటేలాగా ప్రజెంట్ అవుతాయి. సో వీటికి ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ సేమ్గానే ఉంటాయమ్మా. సో ఈ టైప్స్ వల్ల పెద్దగా మనకి తేడా అనేది ఎక్కడ దేంట్లో ఏం కనపడదు. మరి సర్వైకల్ క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ అవైలబుల్లో ఉన్నాయా డాక్టర్ గారు? ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మందికి తెలీదు ఏంటంటే క్యాన్సర్ అనేది వ్యాక్సిన్స్ ద్వారా రాకోకుండా ఉంటుందా, జస్ట్ లైక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అనేది మనకి కరోనా వైరస్ వల్లనే ఇప్పుడు అందరు జనాలకి బాగా తెలుసు. కాబట్టి ఈ వ్యాక్సిన్ ద్వారా మనకి ఏదైనా ప్రివెంట్ చేయొచ్చు అనేది జనాలకి ఇప్పుడు బాగా తెలుసు. అలాగే క్యాన్సర్ రాకోకుండా, అంటే ఎస్పెషలీ కొన్ని క్యాన్సర్స్ మనము కొన్ని వ్యాక్సిన్స్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. అందులో ఒకటి ఇంపార్టెంట్ అయిందంటే ఈ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ మీకు ముందుగానే చెప్పాను, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇర్రెగ్యులర్ అంటే ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి హెచ్ఐవి హెచ్పివి ఇన్ఫెక్షన్ ద్వారా మనకి
సర్వైకల్ క్యాన్సర్ ఫామ్ అవుతుంది అని. సో ఇక్కడ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. ఎలాగైతే కరోనా వైరస్ ఎలాగనో ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది కూడా ఒక వైరస్ అనమాట. సో ఈ వైరస్కి మన వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా వ్యాక్సిన్స్ ఏంటనేది అంటే ఇన్ఫెక్షన్స్ రాకముందే అవి తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్స్ రావు, అదైతే మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉండాలి అంటే ఎవరిలో ఇవ్వాలి వ్యాక్సిన్స్? సో ఎవరైతే 11 to 12 years సెక్షువల్గా యాక్టివ్గా ఉండరో, అంటే ఇంకా సెక్షువల్ యాక్టివిటీ వాళ్ళలో స్టార్ట్ కాలేదు, అలాంటి టీనేజర్స్ 11 to 12 years కరెక్ట్ ఏజ్ చెప్పాలి అంటే వాళ్ళకి ఒక 2 doses ఆఫ్ ఈ వ్యాక్సిన్ ఇస్తే చాలమ్మా. వాళ్ళకి ఈ హెచ్పివి రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, మేల్లో పినైల్ క్యాన్సర్స్ కానీ, యానల్ కెనాల్ క్యాన్సర్స్ కానీ, సో ఓరోజెనైటల్ కాంటాక్ట్ ఉండాలి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ సింపుల్ వ్యాక్సిన్ 11 to 12 yearsలో ఎప్పుడైతే ఇంకా సెక్షువల్ యాక్టివిటీ చిల్డ్రన్లో ఉండదో అలాంటి పిల్లలకే మనం ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్, ఈ యానల్ కెనాల్ పినైల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అంటే థ్రోట్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, మరి అంటే చాలామంది పీపుల్ ఏం చేస్తుంటారంటే గర్భం రాకుండా కొన్ని మందులు వాడుతూ ఉంటారు కదా, సో అలా తీసుకోవడం వల్ల కూడా మరి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉంటుందమ్మా. అంటే ఎక్కువ శాతం ఎక్కువ ఏజ్ ఒక 10 సంవత్సరాలు అలాగా, ఇప్పుడు 45 అంటే మనం ముందుకున్న వాళ్ళకి 35-25 yearsలో ఎక్కువ రోజులు తీసుకున్నారనుకోండి, సో 10 years మోర్ దాన్ 10 years అలాగే ఈ గర్భనిరోధక మందులు వాడిన వాళ్ళకి కూడా సో సర్విక్స్ అనేది సాఫ్ట్ అయిపోయి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దానికన్నా ఎక్కువ ఈ ఓసీ పిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ కన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఈ గర్భాశయ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ, లేకోకుంటే అండాశయ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువ అవుతాయి ఈ సర్వైకల్ క్యాన్సర్ కన్నా. మనం అవి చూసుకుంటే సో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఛాన్సెస్ ఉంది, కానీ దీనికన్నా ఎక్కువ ఈ ఓసీ పిల్స్ యూజ్ చేయండి. ఎవరైతే గర్భనిరోధక మందులు వాడతారో వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఈ ఎండోమెట్రియల్ ఓవేరియన్ క్యాన్సర్స్ రావడం ఇంకా ఎక్కువ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ కన్నా. సో ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ అనమాట. ఓసీ పిల్స్ అనేవి ఒకసారి డాక్టర్స్తో మాట్లాడుకోవడం, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా అంటే అలాగా ఏళ్ళు తరబడి వాడడం మంచిది కాదు. రైట్ డాక్టర్ గారు, సో అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అంటే మహిళలు ఏదైతే ఈ క్యాన్సర్స్ గురించి బాధపడుతూ అవి ఫేస్ చేస్తున్నారో వాటి గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, డాక్టర్ వెంకట సింహ గారు ఎంతో చక్కగా సర్వైకల్ క్యాన్సర్ గురించి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన మనకు కల్పించారు. ఈ సమాధానాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. నమస్తే.